మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్ల నేపథ్యంలో చిరుధాన్యాల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. వాణిజ్యపరంగా కూడా వీటికి డిమాండ్ ఉండడంతో రాగిని సాగు చేసే రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలో అధిక దిగుబడిని ఇచ్చే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పనులు చేపడితే అధిక దిగుబడిని సాధించవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరామ్. చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని తైదలు, చోడిగా పిలుస్తూ ఉంటారు. రాగులు బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంకటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు నేడు అనేక ఆరోగ్య సమస్యల వల్ల తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాగిలో ఉండే పోషక విలువలే దీనికి ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. వీటిని సంకటి, అన్నం, జావ తయారీతో పాటు తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు హైటోకెమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్టమైన ఆహారం. ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగు చేసుకుంటూ ఉంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా ఉండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధర కూడా అంతంత మాత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్లో రాగి పంటను జులై మొదటి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరామ్. చిరుధాన్యాల్లో మనకు ప్రధానంగా సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఉన్నవి. దీంట్లో ప్రధానంగా మనం ఈరోజు రాగి సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. సో రాగి అనేది మనకు అత్యంత పోషకాలు విలువలు కలిగినటువంటి సాంప్రదాయ పంట. దీనికి మనకు ప్రధానంగా తెలంగాణ లోపల మనకు అన్ని ప్రాంతాల్లో పండించుకున్నప్పటికీ ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా లోపల అధిక విస్తీర్ణంలో ఉంది. దీంట్లో మనకు ఎక్కువగా పోషక విలువలు అనేటువంటి కాల్షియం అధిక శాతం ఉండడము, దాంతోపాటుగా మనకు పీచు పదార్థం లభ్యమవుతూ ఉండడము, కొవ్వు శాతం కూడా తక్కువ ఉండడం వల్ల ఇది మధుమేహ రోగస్తులకు ఒక ఆరోగ్యమైనటువంటి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం రాగిని సాధారణంగా మనకు ఉన్నటువంటి సంవత్సరంలో పొడుగుతా 3 కాలాల్లో కూడా వేసుకోవచ్చు. అందులోనూ మనకు ప్రధానంగా మనకు ఖరీఫ్లో అయితేనే మనం జూన్, జూలై లోపల వేసుకోవచ్చు, లేదా మనం ఆగస్టు చివరి వారం కూడా మనకు వేసుకోవడం జరుగుతుంది. అదే మనకు యాసంగిలో అయితేనే మనకు అక్టోబర్ నెలలో మనం వేసుకోవచ్చు. అది జనవరిలో అయితేనే మనకు, అంటే వేసవిలో అయితే మనకు జనవరి కాలంలో కూడా మనము వేసుకోవచ్చు. దీనికి ప్రధానంగా నీళ్ళను కనుక గమనించినట్లయితే మనకు తేలికపాటి నీళ్ళలు కానీ, ఎర్రచిలక నీళ్ళలు కానీ, లేదా మనకు బరువు నీళ్ళలు కూడా మనకు అనుకూలము. అదేవిధంగా కొంతవరకు చౌడు సమస్య ఉన్నటువంటి నీళ్ళలు కూడా మనము రాగిని సాగు చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి నీళ్ళలు. అదేవిధంగా దీంట్లో మనకు రకాలను కనుక గమనించినట్లయితే మనకు భారతి కానీ, శ్రీ చైతన్య కానీ, హిమ రకం కానీ, హిమ అనేటువంటి తెల్ల రకము, అదేవిధంగా మనకు మారుతి అనేటువంటి తక్కువ కాల పరిమితిని కలిగినటువంటి, అంటే 85 రోజుల వరకు మనకు ఉంటుంది. 85 నుంచి 90 రోజులు కలిగి ఉండి ఇది మనకు అగ్గి తెగులను తట్టుకునేటువంటి రకము. అదే మన భారతి అనేటువంటి రకము మనకు దాదాపుగా 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఎకరాకి ఇస్తుంది. ఇది మనకు అగ్గి తెగులను తట్టుకొని ముద్ద కంకిని ఇచ్చేటువంటి రకము. దీంట్లో ప్రధానంగా మనకు విత్తనం మనకు ఒకవేళ మనం నారు మడిని పెంచి మనం వేసుకున్నట్లయితే మనకు 2 కిలోల విత్తనం ఎకరాకి సరిపోతుంది. లేదు మనము విత్తనాన్ని మన వెదజల్లే పద్ధతిలో కనుక వేసుకున్నట్లయితే మనకు ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. మన విత్తనాన్ని నారుమడిలో మనం వేసుకున్నట్లయితే నారుమడిలో మనము దాదాపు 5 సెంట్ల నారు మనకు ఒక ఎకరానికి సరిపోవడం
జరుగుతుంది. మనము నారు పెంచిన తర్వాత స్వల్పకాలికాలు అంటే 85 నుంచి 90 రోజుల కాల వ్యవధి కలిగినటువంటి పంటలను మనము 21 రోజుల వయసులోను, అదేవిధంగా మనకు 120 రోజుల వయసు కలిగినటువంటి రకాలను మాత్రం మనము 30 రోజుల వయసులో మనము ప్రధాన పొలంలో నాటుకోవడం మంచిది. నాటుకునేటువంటి విధానాన్ని కనుక మనం చూసినట్లయితే వరుసల మధ్య దూరము 30 సెంటీమీటర్లు వచ్చే విధంగా, వరుసలోని మొక్కల మధ్య దూరము 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం ఎడంగా నాటుకోవాలి. అదేవిధంగా రాగిలో మనం కలుపు యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే మనకు ప్రధానంగా విత్తనం వేసుకున్న తర్వాత కానీ లేకపోతే నారు నాటిన తర్వాత మనకు 48 గంటల లోపల నేల మనకు తడి ఉన్నప్పుడు మనకు పెండి మితాలిని 600 మిల్లీలీటర్ల నుండి మనకు 700 మిల్లీలీటర్ల వరకు మనం ఎకరాకి పిచికారీ చేసుకొని కూడా మనము కలుపుని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు 30 రోజుల వయసులో కనుక మనకు కలుపు కనుక గమనించినట్లయితే వెడల్పాటి ఆకు నివారణకు మనము 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు మనం ఎకరాకి పిచికారీ చేసుకొని కూడా మనము దీన్ని నివారించుకోవచ్చు. ఎరువుల యాజమాన్యాన్ని కనుక మనం గమనించినట్లయితే రాగి లోపల మనము దుక్కి తయారు చేసుకునేటప్పుడు మనం 4 టన్నుల పశువుల ఎరువుని మనం వాడుకొని వేసుకోవాలి. అదేవిధంగా మనకు ఆఖరి దుక్కిలో మనము పంట వేసే ముందుగా మనము 35 కిలోల డిఏపిని అదేవిధంగా 15 కిలోల పొటాషియం కనుక మనం వేసుకోవాలి. మిగిలిన ఒక 15 కిలోల యూరియాని మనము మొక్క ఎదిగిన తర్వాత 30 రోజుల వయసులో కనుక వేసుకున్నట్లయితే మనకు మొక్క యొక్క పెరుగుదల అనేది బాగుంటుంది, దిగుబడి అనేది కూడా అధికంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాగిలో మనం నీటి యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే మనకు ఇది పిలకలు వేసే సమయం లోపల మరియు గింజ మనకు పూత ఏర్పడే సమయం లోపల మరియు గింజ గట్టిపడేటువంటి సమయం లోపల మనకు నీటి తడులు ఇచ్చుకోవడం వల్ల మనకు అధిక దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మనకు చీడపీడలను కనుక గమనించినట్లయితే మనకు ప్రధానంగా దీని లోపల మనకు గులాబీ కాండం తొలుచు పురుగు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ గులాబీ కాండం తొలుచు పురుగు మనకు 30 రోజుల తర్వాత కనిపించి మనము కాండాన్ని తొలిచి మొవ్వు మనకు వాడిపోయి చనిపోయేటట్లు చేస్తుంది. మొవ్వును మనం సులువుగా పీకితే రావడం అనేది జరుగుతుంది. ఈ పురుగు నివారణకు మనము క్లోరిపైరిఫాస్ని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకొని కూడా మనము దీన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకు చెదలు కూడా ఒక సమస్యగా ఉండడం జరుగుతుంది. చెదలను మనకు సాధారణంగా మొక్క ఎదుగుతున్నటువంటి సమయం లోపల మనకు తేలిక నీళ్ళల్లో ఎక్కువగా కనబడేటువంటి సమస్య. ఈ సమస్య నివారణకు మనము చెదలు పెట్టినటువంటి పుట్టలను నాశనం చేయాలి. ఆ చెదలను మనము పుట్ట తడిసే విధంగా మనకు క్లోరిపైరిఫాస్ 50 ఈసీని 5 ml లీటర్ నీటికి మనము కలుపుకొని మనము చేసుకున్నట్లయితే మనం చెదలను కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు దీంట్లో ప్రధానంగా కనిపించిన తెగుళ్లను కనుక గమనించినట్లయితే అగ్గి తెగులను మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ అగ్గి తెగులు నివారణ కోసం మనము ప్రధానంగా అగ్గి తెగులు లక్షణాలు, అగ్గి తెగులు మనకు ఆకుల మీద కానీ కణుపుల మీద కానీ కంకి యొక్క ఆధార భాగంలో కన్నా మనకు నూలు కండే మనకు మచ్చలు కనిపించడము, ఆ మచ్చలు మనకు క్రమేపా కలిసిపోయి మనకు ఆకులు కాస్త మాడిపోయినట్లు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం దీని నివారణకు మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధి కోసము ట్రైసైక్లోజోల్ అనేటువంటి రసాయనంతో మనం కేజీ విత్తనాన్ని 2 గ్రాములు కలిపి మనం చేసుకోవడం వల్ల మనకు విత్తన శుద్ధి తోటి మనం ఈ అగ్గి తెగులు నివారించుకోవచ్చు. మనకు ఇది నార్మడి దశలో కానీ లేదంటే మనకు కంకి వేస్తున్నటువంటి దశలో కనుక మనకు అగ్గి తెగులు గమనించినట్లయితే మనము ట్రైసైక్లోజోల్ని 0.6 గ్రాములు మనం లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మనము ఈ అగ్గి తెగులు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ పంట కోతని మనం ప్రధానంగా గమనించినట్లయితే పంట మనకు దాదాపుగా 115 నుంచి 120 రోజుల లోపల మనకు పంట కోతకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధాన కంకి మనకు ముందుగా పక్వానికి రావడం జరుగుతుంది. మిగిలిన కంకులు పక్వానికి వచ్చిన తర్వాత మనము కోతకు వెళ్ళాలి. మనకు కోత సమయం లోపల పరిపక్వత చెందినటువంటి గింజలు కాస్త మనకు ముదురు గోధుమ రంగుకి మారడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం పంటను కోత కోసుకోవాలి. ప్రతి మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. 2-3 ఏళ్లుగా ఈ పురుగు వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్లో వర్షాధారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. అయితే ఈ పంటకు కత్తెర పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటి పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శైల. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారటంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు
అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో 10 నుండి 30 రోజుల దశలో పంట ఉంది. అయితే 2-3 ఏళ్లుగా తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలున్నాయి. కాబట్టి రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శైల. మొక్కజొన్న అనేది ఆహార పంటల్లో, ఆహార ధాన్య పంటల్లో ప్రధానమైనటువంటి పంట. ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లాలో ఇది 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. అయితే మొక్కజొన్నలో గమనించేటువంటి ప్రధాన సమస్య చూసుకున్నట్లయితే అది కత్తెర పురుగు. అయితే ఈ కత్తెర పురుగు యొక్క గురించి మనం కొంచెం చూసుకున్నట్లయితే తల్లి పురుగులు, రెక్కల పురుగులు సుమారుగా 1500 నుంచి 2000 గుడ్లను గుంపులుగా పెడుతుంది. ఒక గుంపులో సుమారుగా 150 నుంచి 200 గుడ్ల సముదాయం ఉంటుంది. ఈ గుడ్ల నుంచి బయటికి వచ్చినటువంటి పుల్ల పురుగులు ఏవైతే ఉంటాయో ఆకుపచ్చ రంగులో ఉండి చిన్నగా ఉండి నల్లటి తనం కలిగి ఉంటాయి. అయితే ఈ పురుగులు మొదటగా ఆకు పైన పత్రహరితాన్ని గోకి తినడం వల్ల మొదటగా జల్లడాకులు ఏర్పడతాయి. ఆ తర్వాత దశల్లో ఆ లార్వా ఎదుగుతూ ఆకుల పైన పెద్ద పెద్ద రంధ్రాలని చేసుకుంటా వెళ్తుంది. ఇది సుడిని ఆశిస్తుంది. సుడిని కత్తిరించడము, కాండాన్ని కత్తిరించడము, అంతేకాకుండా ఆకుల్ని కత్తిరించడము మనం గమనిస్తాము. ఇది పంట యొక్క అన్ని దశల్లో, చివరగా కంకిలో కూడా దీని యొక్క ఉధృతి ఇది ఆశించి నష్టాన్ని తీసుకొని వస్తున్నట్టు మనం గమనించవచ్చు. అయితే ఇది సుమారుగా తన జీవిత చక్రాన్ని 30 నుంచి 60 రోజుల్లో కాలాన్ని బట్టి పూర్తి చేసుకుంటుంది. లార్వా దశ అయితే సుమారుగా 30 రోజులు, 21 రోజు నుంచి 30 రోజులు. ఆ తర్వాత ప్యూపా దశ ఒక 2 వారాలు. ఆ తర్వాత రెక్కల పురుగు ఒక 21 రోజు వరకు అది బ్రతుకుతుంది. అలా సుమారుగా ఒక 60 రోజుల్లో దీని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని పంటని ఆశిస్తూ ఉంటుంది. ఈ యొక్క కత్తెర పురుగును మనము 3 దశలుగా దీన్ని నివారిస్తాము. మొదటగా పంట 30 రోజుల దశలో, ఆ తర్వాత 30 నుంచి 60 రోజులు, ఆ తర్వాత 60 నుంచి ఇక చివరి వరకు మనము వివిధ దశల్లో మనము ఈ యాజమాన్య పద్ధతుల్ని చేపట్టాలి. మొదటి దశలో చూసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు 15 రోజుల నుంచే దీని ఉధృతి అనేది మనకు గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎకరానికి మొదటగానే ఈ పురుగును గమనించగానే ఎకరానికి 5 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ఇది కేవలము ఉధృతిని గమనించుకోవడానికి. మగరెక్కర పురుగులన్నిటిని ఆకర్షించడం వల్ల మ్యాక్సిమం డ్యామేజ్ని మనము తప్పించవచ్చు. ఇక అంతేకాకుండా ఈ గుడ్ల సముదాయాన్ని పంట మొదటి దశలోనే ఈ గుడ్ల సముదాయాన్ని చిన్న చిన్న లార్వాలని గమనించిన వెంటనే వేప నూనె 5% అంటే అజాడిరక్టిన్ 1500 ppmని పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లు పొదగకుండా చేస్తాయి. ఒకవేళ పొదిగినా అవి సరిగ్గా ఎదగవన్నమాట. ఇలా మనం కొంతవరకు దీన్ని నివారించవచ్చు. ఇక ఆ తర్వాత ఉధృతిని బట్టి మనము సుడుల్లో ముఖ్యంగా ఈ లార్వా అనేది, ఈ పిల్ల పురుగు అనేది మొక్క యొక్క సుడుల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి గమనించిన వెంటనే ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు, లేదు అనంటే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు, లేదంటే కొరాజిన్ క్లోరాంట్రనిలీప్రోల్ 0.3 మిల్లీలీటర్లు, లేదంటే స్పైనటోరము 0.9 మిల్లీలీటర్లు చూసుకొని ఉధృతిని బట్టి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇక ఈ కత్తెర పురుగు లద్దె పురుగు జాతికి సంబంధించింది కాబట్టి ఈ లద్దె పురుగులకు విషపు ఎరలు, ముఖ్యంగా ఎదిగినటువంటి లార్వాలకు ఇవి బాగా పనిచేస్తాయి. ఈ విషపు ఎరను తయారు చేసుకోవడానికి 10 కిలోల వరి తవుడు, 2 కిలోల బెల్లము నీళ్ళల్లో నానబెట్టుకొని వాటిని కొంత కలుపుకొని రాత్రంతా ఒక 48 గంటలు దాన్ని పులియబెట్టాలి. ఆ తర్వాత ఎప్పుడైతే వాడతామో దాని ముందు 100 గ్రాముల థయోడి కార్బ్ అనేటువంటి మందును కలుపుకొని ముద్దలుగా చేసుకొని సుడుల్లో వేసుకుంటే
ఈ ఎదిగిన లార్వాలని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక 60 రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మొక్క బాగా ఎదిగి ఆ సుడుల్లో పిచికారీ చేసుకోవడం అనేది చాలా సమస్యగా మారుతుంది. ఇంకా అంతేకాకుండా ఎప్పుడైతే ఈ టాజల్స్ పూత వచ్చిన తర్వాత మొక్కకి ఆల్రెడీ తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. మనం మొదటి 60 రోజుల్లోనే సమర్థవంతంగా ఈ కత్తెర పురుగుని కనుక నివారించుకున్నట్లయితే రైతు సోదరులు మంచి దిగుబడులను సాధించేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో తైవాన్కు చెందిన అనేక రకాల పండ్ల మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ కోవలోనే ఇప్పుడు తైవాన్ నిమ్మ వచ్చి చేరింది. అయితే తైవాన్ నిమ్మ సాగు గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. ఇప్పుడిప్పుడే రైతులు అవగాహన పెంచుకొని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు ఇప్పటికే సాగు చేసి ఫలితాలను పొందుతుండగా మరికొందరు మొక్కలను తీసుకొచ్చి నాటే పనిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైడెన్సిటీ విధానంలో పండ్ల మొక్కల సాగు విస్తరిస్తోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటడమే కాకుండా నాటిన ఏడాది నుండి దిగుబడి వస్తుండటంతో రైతులు ఈ విధానంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తైవాన్ జామ, తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి వంటి అనేక పండ్ల రకాలు తైవాన్ నుండి వచ్చాయి. ఇప్పుడు నిమ్మ కూడా ఆ వరుసలో చేరింది. సాధారణ నిమ్మ తోటల్లో 2 నెలలు కాపు కాస్తే మరో 2 నెలలు ఉండదు. తైవాన్ రకం సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి వస్తుంది. అందుకే చాలా మంది రైతులు ఈ రకాలను ఎంచుకుని సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఇక్కడ మాకు 20 acres ల్యాండ్ ఉంది. ఇంతకుముందు అయితే మొత్తం జామాయిలు ఉండేది. జామాయిలు తీసిన తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత మొత్తం హార్టికల్చర్ చేయాలనే ఉద్దేశంతో చూశాను. హార్టికల్చర్లో కూడా మనకి తొందరగా ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో నేను కొన్ని సెలెక్ట్ చేసుకుని తైవాన్ నిమ్మ అని పేరు విన్నాను. తైవాన్ నిమ్మ వేస్తే తొందరగా వస్తుంది, 1 yearలో క్రాప్ వస్తుంది, మనకి ఎక్కువ రోజులు లేట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో తైవాన్ నిమ్మ వేయాలని డిసైడ్ అయ్యి తర్వాత కమర్షియల్ నర్సరీ దగ్గరికి వెళ్ళి తైవాన్ నిమ్మ తీసుకొచ్చుకున్నాము. కరెక్ట్గా 1.5 year అయింది. 1 year క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగుంది. ఫస్ట్లో కొద్దిగా అందరూ ఏంటంటే తైవాన్ ఎందుకు వేస్తారో దానికి మార్కెటింగ్ లేదని కొంత ఇబ్బంది అన్నారు. కానీ వేసిన తర్వాత నాకేం పెద్ద అనిపించలేదు. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ₹10 అటు ఇటు కానీ పెద్ద వేరియేషన్ నాకు కనిపించడం లేదు. దాంట్లో దీంట్లో చూసుకుంటే ఏంటంటే ఇది సైజ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన టోటల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఈక్వల్ 2 చూసుకున్నప్పుడు కాంపెన్సేట్ చేసినప్పుడు 2 ఈక్వల్ అయిపోతున్నాయి. అందువల్ల నాకేం ఇబ్బంది అనిపించడం లేదు. అందులో 1 year క్రాప్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇయర్ ఏం తీసుకోలేదు, మేమేమి కట్ చేసాము. లాస్ట్ క్రాప్ ఒకటి తీసాము. ఇంకా వస్తే మళ్ళీ సెకండ్ క్రాప్ నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది. ఇంకోటి డిసీజ్ కూడా తక్కువ వస్తాయి దీంట్లో. ఇది ఎక్కువ ఏంటంటే అది 100 చెట్ల కంటే ఎక్కువ దానికి లేదు. ఇది మామూలుగా ఏంటంటే 200 నుంచి 300 దాకా వేసుకోవచ్చు. కానీ నేను అంతగా వేసుకోలేదు. నేను 192 చెట్లు వేసాను ఎకరాకి. తైవాన్ చెట్లు వేసుకోవచ్చు. తొందరగా ఈల్డింగ్ వస్తుంది. మనకి ఎక్కువ రోజులు దానికోసం వెయిట్ చేయకుండా, ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టకుండా మొదటి నుంచి మనకి ఈల్డింగ్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి మనం ఈల్డింగ్ తీసుకోవచ్చు. వాటికి ఏంటంటే 4th year 5th year దాకా మనకి ఈల్డింగ్ రాదు. అప్పుడు దాకా ఖర్చు అవుతూనే పెడుతూనే ఉండాలి. చెట్టు పెరిగే కొంది ఏంటంటే కాయ పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఏంటంటే 2 సంవత్సరాలకి చెట్టు మీద ఒక లూజ్ తీసుకోవచ్చు, ఒక బ్యాగ్ తీసుకోవచ్చు. ఒక చెట్టుకి ఒక బ్యాగ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి మేము అంత ఎక్స్పెక్ట్ చేయడం. చిన్న చెట్లే కదా, ఇప్పుడు 100 చెట్లు అంతగా మనం హెవీగా దాని మీద పెట్టదలుచుకోలేదు. అందుకు చెట్టు పెరుగుతుంది. ఈ సైజు కాదు కదా, పెద్ద సైజు కొద్ది పెరుగుతుంది. నాకు తెలిసి 7.5 feet దాకా వస్తుంది. ఇది 8 to 5 కంటే కూడా ఎడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. గ్రోత్ హైట్ ఎక్కువ ఉందానికి కోసేదానికి. దానికి కొదవ చెట్లకి ఇంకో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దోటితో కోయాలి. కొదవ ఏదైనా మామూలు నిమ్మ చెట్లు ఇది అది అవసరం లేదు, చేతితో నీట్గా కోసుకోవచ్చు. అది ఒక మనిషి ఒక రోజంతా వచ్చినా ఒక బ్యాగ్ కంటే ఎక్కువ వేయలేడు. మా వాడు ఒకటే కోస్తాడు, 2 బ్యాగులు 3 బ్యాగులు దీంట్లో చేతితో కోసేస్తాడు. హైట్ తక్కువ ఉంటుంది, ముళ్ళు తక్కువ ఉంటుంది. అందువల్ల ఈజీగా కోసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మామూలు వాళ్ళు నిమ్మ చెట్లు కోయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కింద దూరాలి, తీయాలంటే మీరు రామంటారు. ఇక అది కాదు, జామకాయలు అటు కోస్తాము, ఇది అటు సింపుల్గా కోసేయచ్చు. దానివల్ల అంటే లేబర్ కష్టాలు తగ్గుతుంది. సాధారణ నిమ్మ తోటల్లో 3 సంవత్సరాలు పూర్తయిన తరువాత దిగుబడి వస్తే తైవాన్ రకం నిమ్మకు సంబంధించి ఏడాది పూర్తయిన వెంటనే దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణ రకం ఎకరానికి 100 మొక్కలు పెడితే తైవాన్ రకంలో 300 మొక్కలు నాటుకునేందుకు అవకాశముంది. ఫలితంగా చిన్న సన్నకారు రైతు కూడా దిగుబడిని పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని తైవాన్ నిమ్మ నర్సరీలను ఏర్పాటు చేసే రైతులు అంటున్నారు. చాలామంది రైతులు తైవాన్ వేసి చివరికి కాపుకు వచ్చేటప్పటికి కాయ రౌండ్గా రాకపోవటం, పెద్ద సైజు రావటం, చర్మం మందంగా ఉండటం, లేదా ఓవెల్ షేప్లో రావటం, మార్కెట్లో సేల్ కాకపోవడం వల్ల చాలామంది నిమ్మ చెట్లు ఆ చెట్లు తీసేయడం కూడా జరిగింది. కానీ మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు,
మార్కెట్లో బాగా మూవ్ అవుతున్నాయి, మంచి రేట్ వస్తున్నాయని, కాబట్టి మేము చేస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రైతుతో డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ విషయంలో రైతుకు ఎంతో కష్టపడి చేస్తున్నాడు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మేము వేసి పెంచి వాటిని రిజల్ట్ చూసిన తర్వాత వాటిని క్లోనింగ్ చేసి ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉంటున్నారు. నెక్స్ట్ తైవాన్ ఎందుకు వేయాలి అనే విషయం వచ్చినప్పుడు 5 years కష్టపడి దాన్ని చేసే కన్నా ఇది 1 yearలోనే ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ హై డెన్సిటీలో వేస్తున్నారు. అవి ఎకరాకి 100 వేసి 300, 400 కూడా వేస్తున్నారు. తక్కువ టైంలో వస్తుంది, ఎక్కువ చెట్లు వస్తున్నాయి. తర్వాత కాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది నిమ్మ చరిత్రలో కొంచెం సెన్సేషన్ అనే అనాలి. ఇప్పుడు దాకా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ అవుతున్నారు రైతులు, ఎక్కువ మంది వేయాలని వస్తున్నారు. దానికి తగినట్టుగా మేము కూడా మొక్కలు ఏర్పాటు చేసి చేస్తున్నాం. దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటి అనేది ఏంటంటే మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు ఇవి వెయిట్ ఎక్కువ వస్తుంది. మార్కెట్లో ఈరోజు కేజీకి అవి 10 కాయలు వస్తే ఇవి 6-7 కాయలకే కేజీ అవుతుంది. కాబట్టి ఆ రైతుకి అదొక బెనిఫిట్ అవుతుంది. ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంతా మార్కెట్లో కొనేవాళ్ళు ఎక్స్పోర్టర్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి వీటికి ఎక్కువ రేట్ ఇచ్చి కూడా కొంటున్నారు. మార్కెట్ బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. ఈరోజు గూడూరు ఇక్కడ లోకల్గా మాకు చూసుకుంటే గూడూరులో బ్రహ్మాండంగా మా ఫార్మర్స్ చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఇవి మనవి కొంచెం సైజు వాటితో కంపేర్ చేసుకుంటే పెట్లూరు బాలాజీతో కంపేర్ చేసుకుంటే మన కాయ ఇది తైవాన్ కొంచెం పెద్దదిగానే ఉంటుంది. కొంచెం కాయలు ఎక్కువ కొందుకు సైజు తగ్గుతుంది. ఫస్ట్ ఇయర్లో కొంచెం సైజు వస్తుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చి ఎక్కువగా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువైనప్పుడు కాయ సైజు తగ్గుతుంది. కాబట్టి మార్కెటింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. జ్యూస్ చాలా బాగా వస్తుంది, అన్ని విధాలు బాగుంటుంది. డిసీజ్ కూడా తక్కువ, దీని రెసిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి రైతులకు అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇదండి, ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క అండి. చూడండి, ఇది ఒరిజినల్ తైవాన్ మొక్క. ఇందులో ముళ్ళు ఉంటాయి, కానీ మన రెగ్యులర్గా ఉన్న ఆ నిమ్మలాగా ఎక్కువ ముళ్ళు, గజ్జి కంపలాగా అలా ఉండదు. తక్కువ ముళ్ళు ఉంటాయి. ఆకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ముళ్ళు నిమ్మ తుమ్మ అంటే కంపల్సరీ ముళ్ళు ఉండాలి. కానీ బయట కొన్ని చూస్తే ముళ్ళే ఉండట్లేదు వాళ్ళకి. అలా ముళ్ళు లేకుండా తెచ్చిన తైవాన్ మొక్కలు మోసపోతున్నారు. అవి ఒరిజినల్ కాదు. ఇది ఒరిజినల్ తైవాన్. దీన్ని చూడండి, గ్రోత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్టెమ్ చూడంగానే అర్థం గ్రీనిష్గా. మామూలు నిమ్మకాయ దీనికి డిఫరెన్స్. ఇది ఒక 3 monthsకే బుష్ అవుతుంది. 6 months నుంచే పూత పిండి వస్తూ ఉంటుంది. కాబట్టి చెట్టు పెరగాలి కాబట్టి మనం సజెస్ట్ చేస్తున్నాం, తుంచేయమని చెప్తున్నాం. ఒక 1 year వరకు చెట్టు పెంచుకోగలిగితే 1 year తర్వాత కాపు కాపించుకోవచ్చు. దీంట్లో ఇంకో స్పెషాలిటీ సీజనల్ అంటూ లేకుండా. కొంతమంది నిమ్మ వేసినప్పుడు రేటు ఉన్నప్పుడు కాయ ఉండదు, కాయ ఉన్నప్పుడు రేటు ఉండదు. ఇది అలా కాకుండా ఎంటైర్ త్రూఅవుట్ ఇయర్ ప్రతి 2-3 months ఒకసారి కన్నా మన మెన్యూర్స్ కనుక ఇస్తూ కనుక పెంచుకుంటూ ఉంటే ఎంటైర్ ఇయర్ ఎప్పుడు చూసినా కాయలు ఉంటాయి. ఎప్పుడు సంవత్సరం అంతా కాస్తూ ఉంటాయి. చిన్న చెట్టు అయినా కూడా ఎప్పుడూ కాయలు ఉంటాయి. పూత ఉంటుంది, పిండి ఉంటుంది, కాయ ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.